ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా ముగించగలుగుతారండి. భవిష్యత్తు అవసరాల కోసం నిర్ణయాలను అయితే ఈరోజు మీరు తీసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చక్కగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ముఖ్యమైన విషయాలలో మరింత శ్రద్ధనైతే ఎక్కువగా కనబరచగలుగుతారు. మానసికంగా మరింత దృఢత్వంగా ఉండగలుగుతారండి. అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా మారటం, ప్రతి పని మీకు కలిసి రావటం కూడా మీకు ఈరోజు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ముఖ్యంగా మీ పెద్దల యొక్క సలహాలు కానీ వారి ఇచ్చే ఆశీర్వాదాలు కానీ మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయండి. మీ వలన సహాయం పొందిన వ్యక్తులు వచ్చి మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా చక్కగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల నుంచి అన్ని విధాలుగా కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించడం, వారి యొక్క మద్దతును అందించడం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా చక్కగా పనిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అయితే చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే తగు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఆర్థికంగా డబ్బు పరంగా చక్కగా కలిసి వస్తుంది. లాభాలతో రోజునైతే మీరు సంతోషంగా గడపగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా మీరు అనుకున్న దానికంటే, మీరు ఊహించిన దానికంటే అధికంగా ఆదాయం రావటం, సకాలంలో ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోవటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. కొత్త కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఏవైనా కొత్త విషయాలలో ముందుకు వెళ్ళాలని కానీ, మీరు ఆలోచించి ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారాలు కానీ, వృత్తిరీత్యా ఏదైనా మొదలు పెట్టాలని కానీ ఇట్లాంటి ఆలోచనలతోనైతే ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం కాసింత జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. అంటే బ్యాంకు వ్యవహారాల విషయంలో ఎక్కడ పడితే అక్కడ షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, ఎవరికైనా మధ్యవర్తిత్వాలు వహించడం కానీ ఇట్లాంటివి రోజు చేసేటప్పుడు కొంతవరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. అటువంటి వాటి విషయంలో ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు మీ పెద్దల యొక్క సలహాలు కానీ, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలను కానీ తీసుకొని ముందుకు వెళ్ళటం వల్ల మీరు చక్కగా ఏ ఇబ్బందిలోనూ పడకుండా రోజును సంతోషంగా గడపగలుగుతారు. మానసికంగా మరింతగా దృఢత్వాన్ని అయితే కలిగి ఉంటారండి. అన్ని విషయాలలోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అవకాశాలన్నీ మీ తలుపు తట్టడం మీకు ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ సభ్యుల అవసరాల కోసం కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయటం కానీ, వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ సంబంధమైన కార్యక్రమాలలో అయితే పాల్గొనగలుగుతారు. దైవ సహాయం కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా ఉంటుందండి. అది కూడా మీ విజయ రహస్యంగా ఉంటుంది. మీ యొక్క మాట తీరు వలన, మీ యొక్క సత్ప్రవర్తన వలన ప్రతి విషయాల్లోనూ కూడా చక్కగా మెలకువతో ముందుకు వెళ్ళగలుగుతారు. అందరి మనస్సులను గెలుచుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుందండి. అది కూడా మీకు సంతోషాన్ని ఇచ్చే విధంగా, విజయాలను ఇచ్చే విధంగా, మీ యొక్క ప్రతి విషయంలోనూ గెలుపుకి దారి తీసే విధంగా ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్న వారికి మీ వృత్తిరీత్యా చక్కటి పురోగతిని అయితే చూడగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కానీ, అంటే వివాదాల జోలికి వెళ్ళటం కానీ, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టిన అటువంటి విషయాల జోలికి వెళ్ళటం కానీ అటువంటివి చేయకుండా ఉండటం వల్ల ఏ ఇబ్బంది లేకుండా మీరు చక్కగా రోజునైతే ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఆలోచనతో ముందుకు వెళ్ళటం, ఆలోచనతో మాట్లాడుతూ అందరి మనసులను గెలుచుకోవటం వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ప్రతి విషయము మీకు అనుకూలంగా ఉండటమే కాకుండా ప్రతి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కూడా మీరు చక్కగా ఆచితూచి ఆలోచించి మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలతో తీసుకోవటం వల్ల విజయం మీ వెన్నంటే ఉంటుందండి.
బంధుమిత్రుల రాక కూడా ఈరోజు మీకు కొంతవరకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అంటే దూరపు బంధువుల రాక కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. వారి యొక్క కలయిక కూడా మీకు ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. గతంలో ఏర్పడిన ఇబ్బందులు ఏవైనా ఉంటే అంటే వ్యక్తిగతమైనవైనా ఉండొచ్చు, లేకపోతే మీ వృత్తిరీత్యా ఏమైనా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే వాటన్నిటి నుంచి ఈ రోజు అయితే చక్కగా బయటపడగలుగుతారండి. వాటి తాలూకా లావాదేవీలన్నిటిని కూడా చక్కబెట్టుకొని మనశ్శాంతిగా ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అంటే వాటి వలన ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటుంటే ఆ ఇబ్బందిని రోజు ఒక కొలిక్కి తెచ్చే అవకాశం అయితే మీ చేతికి లభిస్తుందండి. ఆ సమస్యల పరిష్కారం అవ్వటం వల్ల మానసికంగా మీకు మరింతగా సంతోషం అయితే కలుగుతుంది. చక్కగా ప్రశాంతంగా ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు హాజరవ్వబోయే తరగతి గదిలో పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ, లేదా పోటీ పరీక్షలకు హాజరవుతున్న అటువంటి వాటి విషయంలో అన్నిటిలో కూడా మీకు అనుకూలమైన చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని అయితే మీరు సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకొని చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అయితే అన్ని విషయాలలోనూ కూడా మీరు శ్రద్ధాసక్తులను మరింత ఎక్కువగా చూపించవలసి వస్తుంది. అదేవిధంగా మీ చుట్టూ వాతావరణం కూడా ఉంటుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణంలో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే కార్యాలయంలో పనిచేస్తున్నారో ఆ పనిలో కాసింత పనిభారం అనేది ఉన్నప్పటికీ కూడా సకాలంలో యథావిధిగా మీ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా చక్కగా గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకోగలుగుతారు. పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును కూడా పొందగలుగుతారండి. సమయానికల్లా పని పూర్తి చేసుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. చక్కగా మీ పెట్టుబడిలో లావాదేవీలను జరపగలుగుతారు. ఆశించిన మేరకు లాభాలతో మీరు కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలతో మీరు మరింతగా పెట్టుబడులు పెట్టడం, లాభాలు పొందడం మీకు చక్కటి ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో విస్తరణ చేయగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని అయితే మీరు సంపాదించుకోగలుగుతారండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఆశించిన విధంగా చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకుని సంతోషంగా ఎంతో ఆనందంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మీరు కోరుకున్న మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే దక్కుతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కొంతవరకు మీరు మెలకువతో వ్యవహరిస్తారు. ప్రతి విషయాన్ని కూడా నిశితంగా పరిశీలించుకొని పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళి లాభాలతో రోజును ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్న విధంగా మీ మనసుకు ప్రశాంతత అనిపించే విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా ఈరోజు పాల్గొనగలుగుతారండి. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో రోజునైతే గడపగలుగుతారు. అయితే కాసింత విశ్రాంతి సమయాన్ని తీసుకోవటం, కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు.
వ్యాపారంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే విధంగా పోటీతత్వంతో ముందుకు వెళ్ళి వ్యాపారాన్ని చక్కగా నడిపించుకొని లాభాలతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా మీ ఆలోచనలతో మీరు చక్కగా యథావిధిగా మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుని మీ గౌరవప్రదమైన స్థానంలో మీరు మీ వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడేలాగా మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి అన్ని విషయాలలో మీకు సహాయ సహకారాలు లభించడం మానసికంగా మీకు మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలత అనేది ఉంటుందండి. అయితే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల చక్కటి శుభ ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చేస్తున్న ఏదైతే పని ఉందో దానిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలతో అందరి మనసుల్లోనూ కూడా మంచి స్థానాన్ని సంపాదించుకుని మీరేదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా లావాదేవీలు జరగడం కానీ మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు కోరుకున్న విధంగా ఈ రాశి వారికి రోజు మొత్తం అంతో అనుకూలంగా చక్కగా శుభప్రదంగా అయితే ఉండడం జరుగుతుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మీకు శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మీరు కోరుకునే శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.